అమ్మ అబ్బాయికి పిల్ల నచ్చింది. 3 నెలల దాకా ముహూర్తాలు లేవు. 3 నెలల తర్వాత మళ్ళీ వస్తాం. పోతాను. ఏరీళ్ళు ఇంకా అత్తలేరు. దేవుడా ఈ సంబంధం ఓకే కావాలి. ఉగాది వరకు లగ్గం కావాలి. నాకు ఈ పనులన్నీ నప్పాలి. అయ్యో బాపుకు అన్నం వేసుడు మర్చిపోయినా. బాపు అన్నమే అన్నానే. ఏమైంది? అగో జ్వరం బాగానే వచ్చింది కానీ నేను దుకాణంలో పోయి రవ్వ తీసుకొస్తా. సరేనా? సరే తీసుకురా. అగో అన్న ఎప్పుడు వచ్చిండే? మరి ఆడేడే ఏమనే నాకు తెలియదు. అని గురించి నన్ను అడగకు. ఈడేంది గారానికి వస్తాడు? కొంపదీసి పెళ్లి సంబంధం గిట్ట తుస్సు అన్నదేంది? చి ఈ పనులు నాకు తప్పేటట్టే లేవు. ఏమైందిరా గంత గారానికి వస్తాను? ఏ నాతో నొర్రకే బాబు జ్వరం వచ్చింది. బాబుని చూసుకోపో ఫస్ట్. ఈడేంది నవ్వుకుంటూ వస్తాడు? సంబంధం ఓకే అయిందని నవ్వుతాడా లేక సంబంధం తుస్సు అయిందని నవ్వుతాడా? అన్న ఏమైంది ఇంత సంతోషంగా వస్తాడు? సంబంధం ఓకే అయింది చెల్లె. చల్ సంబంధం ఏం లేదు చెల్లె. సంబంధం అదే మధ్య మనకు ఎందుకురా? ఎందుకద్రా? నాకు నచ్చింది నేను చేసుకుంటా. వర్రకు మధ్యలో అవసరం లేదు. ఆ పిల్లే నచ్చలేదు. అగో నీకు నచ్చకుంటేంద్రా? అన్నకు నచ్చింది కదా. ఆగే నీకేం తెలియదు. ఈ సంబంధం అరే నాకు నచ్చింది నేను చేసుకుంటా. నువ్వు ఎక్కువ తక్కువ చెప్తాను. అది కాదురా, ఇన్ని రోజులు అద్దు అద్దు అన్నాడు, ఇప్పుడు వేసుకుంటా అంటాడు కదా. ఇంకేంద్రా చేసుకొని. అసలు నీకేం తెలుసే నా బాధ? అసలు ఏంద్రా నీ బాధ చెప్పు. ఎట్లా చెప్పాలి? దానికి చెల్లలేదే. అరే ఇదేంద్రా? ఎవడన్నా బామ్మర్ది లేకుంటే బాధపడాలి గాని ఇంకా చెల్లె లేకుంటే బాధపడుడేంద్రా? నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నా నీకేం తెలిసే? ఆమెకు చెల్లుంటే అన్న లగ్గంలా లైటింగ్ కొట్టి అచ్చానకల వరకు నీకు చిన్న తెద్దాం అనుకున్నా. నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? నీ లైటింగ్ కొట్టుడు సల్లగుండా సముద్రంలో నీళ్లు కరవా, లగ్గంలో పోరీలు కరవా? అది నాకు చిన్నమ్మ బిడ్డలో పెద్దమ్మ బిడ్డలో ఉంటారుగా, లగ్గంలో లైటింగ్ కొట్టుకొని అచ్చానకాలం వరకు వేసుకునేవుతి. ఏం చెప్తిరి ఎప్పుడు ఇలాగే చెప్తారా? అన్న ఇడు గట్లనే అవుతాడు గానీ నువ్వు దాన్నే వేసుకోవే. ఆడేమన్నా అనుకోని నేను దాన్నే వేసుకుంటా. వీళ్ళిద్దరు ఒకటే కదా. ఈయన సంగతి చెప్తా. అట్లా కాదే చెల్లె. ఆమెకు చెల్లె లేకపోతే లేకపోని, కానీ ఆమెకి ఏం పనులు రావట్లే. అదే నా బాధనే. పనులు దేవుందే చెల్లె. నువ్వు వచ్చినాక నేర్పవా? అది నేర్చుకోదా? అట్లా కాదే అన్న, పనులు ఏముందే నేను వచ్చినాక నేర్పనా? కానీ చెల్లుంటాయిపోవే. అబ్బా ఇప్పుడు ఈయన దారికి వచ్చింది. ఇప్పుడే చిన్నమ్మ బిడ్డలో పెద్దమ్మ బిడ్డలో ఉంటే చాలాంటివి కానీ మళ్ళీ పుట్టిందే. అట్లా కాదే అన్న, సొంతోళ్ళే పరేవాళ్ళే. నీకేం తెలిసే? అయితే ఏమంటారు ఇప్పుడు? అదే అన్న, అవి చెల్లె లేదు కదా, వేరే సంబంధం చూద్దాం. దాన్నే వేసుకుంటా. మీరు పెళ్లి కత్తరా లేకుండా లేదు. అంత కోపానికి రాకే అన్న. సరే ఈ అమ్మాయినే వేసుకుందు గాని మనం ఇంకో సంబంధం చూద్దాం. ఆ అమ్మాయి కంటే ఈ అమ్మాయి మంచిగుండి అన్ని పనులు వచ్చి చిచి అదే చెల్లుంటే నువ్వు ఆ అమ్మాయినే వేసుకోవాలి. సరే మీ నాటకాలన్నీ నాకు తెలిసే గాని వాళ్ళు చూద్దాం. పోరా. అయ్యో మన మాటల వాడి మర్చిపోయినవే. బాబు రవ్వ అయిపోకు. సరే ఓవర్ యాక్షన్ చేయకరా. ఈ పోరేంది తాప కనబడుతుంది. ఇట్లయితే కాదు, రేపు పోయి ఒకసారి చూసి రావాలి. ఏం బ్రో పొద్దున్న లేతనే వస్తున్నావు? బాగా గుర్తొస్తారా, అందుకే మిమ్మల్ని చూస్తానికి వచ్చిండ్రా. సల్పలే కానీ ఇప్పుడు నిజం చెప్పు, ఏం గుర్తుకొచ్చినావా? నిన్నటి పిల్ల గుర్తొచ్చింది. అంటే మీరు కాదు కానీ నిన్నటి పిల్లనే గుర్తొచ్చింది. గుర్తొస్తాయి. ఇప్పుడు ఏం చేయమంటారా మేము?
అరే బాగా గుర్తొస్తుందిరా రాలేరా ఒకసారి పోయి చూసేద్దాం. నువ్వు రోజు రోజుకింత గలీజ్గానే తయారవుతున్నావు. సోపతికి వస్తాం గాని మాకేంటి మాకేంటా అని పొద్దున్న కుక్కలకి ఇప్పుడే చెడిపోయిన వాడు. సరే నాకు అర్థమైంది కానీ రాత్రికి మా చూసుకుంటది. రాత్రి రా కూడా అవుతారా? ఇప్పుడే కావాలి మాకు. అట్లా అయితేనే వస్తాను రేపు రా. సరే పోయేటప్పుడు దాగిపిత్తది. అరే నువ్వు ఇక్కడ తొబ్బేరా? ఎందుకురా? అరే రెడీ రాపోరా తాగుదాం. సరే నేను రెడీ అయితే మీరు తొందరగా రెడీ ఉండరు. సరేరా. అరే ఏంటి తొందరగా తాను చేసి రెడీ అవుదాంపా. రోజు తానం చేయకుండా వస్తావా? అంతేనంటప్పా. అంతేరా. మందులాడానికి స్నానం ఎందుకురా? మోగడుకోవాలన్నా. అగో వీడు ఎన్నడు తయారు కాంది ఇలా గిట్ట తయారైపోతాడేంది? ఏమోరా నాకు కూడా తెలియదు. అయినా గాని గంట సోకులా పడిపోతాడు. ఇవాళ ఏంటిదిరా? ఇలా పోషణ దినాలు ఉన్నాయి ఆడికే పోతాడు కావచ్చు. అయినా గాని గదినాలకి ఎవడన్నా టిక్ టాక్ రెడీ అయిపోతాడా? అది కాకుండా ఇంకేముందిరే ఇవాళ? ఇలా లవర్స్ దినమే ఆడు ఏ పోదనుకో పోతున్నట్టున్నాడే. అగో దానికేడ పోరిందిరా? ఏమో ఎవరో తెలిసే ఉండవచ్చు. లగ్గైనా కావచ్చు వీలు అని చెప్పి ఇప్పుడే కలిసి అతడు కావచ్చు. నీ ముఖం ఆడు నీ అసంటోడు కాత్తి. గట్టంటే భూమి మీద నాసుడు మంచి మనిషి దొరకనే దొరకడు. దొరకడు నువ్వైతే ముఖం కడుగుకో ఫస్ట్. ఏర్రాయుడు ఇంకా అది ఆడ తెస్తాడో తేడు నాకు నమ్మకం లేదురా. నాకు నిద్ర వస్తుంది. చూడా పూరి కోసం పోతున్నా వాడు కంపల్సరీ పట్టుకొస్తాను. పక్క వస్తాడా? అరే మీరు ఇంకా రెడీ కాలేదేమరా? పూరిని చూసేది నువ్వు, మాకు కావాల్సింది మందు. అయినా మీరు రెడీ అయితేనే కాకుండా. సరే మీరు రెడీ కాకుండా పర్లేదు దాని బాగుందారు. ఎటు బాబుడు ఫస్ట్ మందు పెట్టు తర్వాత చూసుడు. ఉందిరా తెచ్చిండ్రా. ఇదేందిరా? అరే రావప్పా మంచి ప్లేస్ ఉంది. అరే కారు రాకెందుకురా? ఇక్కడ మంచి చెట్టు ఉన్నది. కూర్చున్నావు తొందరగా తొందర దాగురా పోవాలి. అయ్యో అవుతావా? అరే బాగా దాగకూడదు. నువ్వు ఇచ్చిన కోటరకు బాగా దాగకూడదు. ఇంకా చాలరా ఏం చెల్లెని దాగనే దాగ. ఎందుకురా? అరే పుష్కన్ పోయినాక మాట్లాడేటప్పుడు వాసన వచ్చింది అనుకో, దాని ముంగట బ్యాడ్ అవుతుంది. ఎందుకు అవసరం? అబ్బో సంసారి పిల్లగాడు ఒక పెగ్గు అయిపోతా. అరే మన ఇంకో కోడి తెప్పిస్తావు? తెప్పిస్తా. రాత్రికి తెప్పిస్తా. రాత్రికి కాదు మాకు ఇప్పుడే కావాలి. ఇప్పుడు ఏ తర్వాత ఖచ్చితంగా తెప్పిస్తా. పోయినాక మొత్తం వేరే ఉంటుంది కదా వేడ. నువ్వు పోయి రాజు మందు బాబులం మేము మందు బాబులం. మొత్తం లేపరా నువ్వు. అయిందారా? అమ్మ ఆగురా కొంచెం ఉంది. అంతేరా మరి పోదాం పా, లేట్ అవుతుంది. ప్రశాంత్ సరే చెప్పురా. ఓం బారా. అరే నేను బండి నా తాగరే మెల్లది ఇవ్వరా బండి అయితే. కాదు వంద తప్పుతావు. నేను ఎట్లా పోదురా? అత్తగారు అరే నువ్వే వచ్చాను. నీ అత్తగారు రారా. నువ్వు అడిగితే మంచిగా ఉంటుంది. తెలుసుకో మరి ఉన్నారా మీరు? అరే ఏర్రా ఇంకా అత్తలేడు. కావురా తెలుసుకోవద్దారా? అత్తండుగా. ఏమైంది? వాళ్ళ అమ్మనేమో ఇటువైనారా, ఆమెనేమో ఇటువైనారా. చాలా మంచిగా చెప్పురా. అరే వాళ్ళ అమ్మనేమో 100 రోజుల పనికి అయినారా, ఈవనేమో 50 రోజుల పనికి అయిందా? నువ్వు చెప్పురా. అరే మీరు ఎప్పుడా ఆగర్రా. ఆమెనేమో పొలం కాడికి అయినారా. పొలం కాడి కారా? వాళ్ళ పొలం తెలుసా? తెలుసా నాకు. పొలాలకి వెళ్ళి ఉంటుంది. పా మరి పా తీరా బండి బండి. అరే ఆపే బండి ఎందుకురా? అరే వెంకీ అమ్మ ఇక్కడ ఉందిరా. ఎక్కర్రా?
ఓరి నీ దిష్టి బొమ్మరా అమ్మాయి కాదురా చల్లాడు పడి పడి ఇదేరా మరి ఎదురా పోరే అరే అక్కడ ఉందా అరే మీరు జాకపోరా మేము దాకుండా నువ్వే దాక్కో జాగున్నారా జాకపోరా దండం గడ్డి కుప్పసారి జాకోరు ఇంకా నాటుకోవరా ఇదేమో సప్పుడైతే అడిగి పందులు ఇట్లా వచ్చినాయే. అరే నువ్వు అడుగురా నేను ఎడుగుతా. అరే అత్తందా అరే ఇటు అత్తలేదురా. ఓ సింధు ఎవరు రాలే ఇట్రా. అగో నువ్వెందుకు ఇటు వచ్చినావు? మా పొలానికి నీళ్ళు పెడతానికి వచ్చిన. అబ్బా జోకా ఇక్కడ మీ పొలం ఎక్కడుంది? షో ఏమున్నదా ఆడ? అగో తాడి చెట్టు మీద పిట్టరాలి అందుకే షో అంటాను. సరే గాని మీ పొలం ఇక్కడెక్కడుంది? అంటే నేను వేసుకుంటే ఈ పొలం మాదే అవుతుంది కదా, అందుకే మా పొలం అని అంటాను. మా వంగినావు గాని ఎందుకు వచ్చినావు చెప్పు. చెప్తా. ఏంటిది అది? ఏ పువ్వు దొరకక ఈ పువ్వే గులాబీ పువ్వు అనుకొని నా పువ్వుకు ఈ పువ్వు నేను ఇస్తాను. హ్యాపీ మదర్స్ డే. అదేంది? చిచి సారీ ఉండే. హ్యాపీ ప్రేమికుల డే. థ్యాంక్ యూ. ఎండ కొడుతుంది ఇక్కడ పోనంపా. అవును గాని అంత దూరం నుంచి ఒక్కనివే వచ్చినావా? అంటే ఒక్కనే వచ్చిన. అబ్బా అబద్ధాలు ఆడకి ఇప్పుడు నిజం చెప్పు. ఒక్కనే వచ్చిన. అవు గాని అప్పటి నుంచి ఆడేమో మెసులుతాంది. పందికి ఇట్లా రావచ్చు. ఏ అది ఒక్క పంది కాదు, 2 పందులు ఉన్నట్టున్నాయి. నీకెట్లా తెలుసు? అంటే నాతోనే వచ్చినాయి. నీతోనా? అంటే నేను రాక బండి వెనక 2 పందులు కనబడ్డాయి, అవే పందులు కావచ్చు. సరే గాని ఈ బండి ఎవరిది? నాదే, నేనే వేసుకొచ్చిన. నువ్వు వేసుకొచ్చినావా? ముఖమత్తది రేపు అన్న అది నేను బండి మీద ఎక్కించుకోవడం పోగా ఎనుకున్న అది నేను చూస్తారా పైసలని చూస్తారా? అంటే వదిన చూస్తారు కానీ మరి అన్నకు బండి నడపరాదు కానీ. అన్న నడప రాకపోతే అది నేను నడుపు. పోడరే ఉన్నారు ఇద్దరు. ఇంకా అక్కడ ఉన్నారా? ఎక్కడ్రా? అక్కడ ఉన్నారు. అరే ఆవుగారా ఇక్కడ ఉన్నారు గారు ఇద్దరు. మరి అక్కడిద్దరు ఇక్కడిద్దరు ఎవరా? అవును గాని మీ అమ్మకి నెంబర్ ఉందా? నెంబర్ అడగంటే ఏం అడుగుతాను. మా అమ్మ నెంబర్ ఎందుకు? నెంబర్ కాదు అంబార్. మీ అమ్మ అంబార్ వేసుకుంటుందా? మా అమ్మ అంబార్ వేసుకోదు, తంబాకు వేసుకుంటది. ఇవే తగ్గించుకుంటే మంచిది. సరే నాకు పోయి మోటార్ బంద్ చేసి అవురా నెంబర్ అడుగురా అంటే అమ్మ అంబర్ అంటేనేవరా? అర్థం కాదు. నెంబర్ అడుగురా అంటే మాకు ఇంకోసారి వచ్చి తప్పుతాయంటే నెంబర్ అడుగుతారా? అరే నువ్వు ఈసారి అడగలేదు అనుకో ఎంతో లోపలికి దిగుతారా? అడుగుతాను మీరు పోరి. మోటార్ బంద్ చేసినావా? అవును నీకు ఫోన్ ఉందా? ఉంది. ఎందుకు? అంటే లేకుంటే కొనిద్దామని. లేదన్నా ఇప్పు కొత్త ఫోన్ వచ్చి. అసలు నీతో మాట్లాడితే టైం ఏర్పడతలేదు. అసలు టైం ఎంత అవుతుంది? అబ్బా నాకు వాచ్ లేదుగా, టైం ఎట్లా తెలుస్తుంది? అయ్యో నీకు వాచ్ లేదా? అబ్బా వాచ్ లేదని చెప్తే కొనిస్తాడు కావచ్చు. లేదు నీకు లేకపోతే నాకు ఉంది కదా. టైం 2:30 అవుతుంది. వాచ్ లేదంటే కొనిస్తాడు అనుకున్నా.
అయిందా బాగైందా సరే కానీ నీ నెంబర్ ఏవా? సరే మరి నేను వెళ్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట కొట్టడం మర్చిపోకూడదు. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి.